జనసేనాని పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా సింగిల్గా మారిపోయి ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి పార్టీని పికప్ చేయడం ఎలాగా అనేది ఒక పెద్ద ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా ఉంది. నాదెండ్ల మనోహరు కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు ఎవరు లేకుండా ఆయనే సొంతంగా రంగంలోకి దిగి తనకెన్ని సినిమా షూటింగులు అడ్డొస్తున్నా, ఎంత హెక్టిక్ షెడ్యూల్ ఉన్నా తనే రన్నింగ్లో దిగి ఉన్న సంప్రదాయాలు, ఇప్పటివరకు ఉన్న సంప్రదాయాలన్నింటినీ పక్కన పెట్టి నేరుగా రంగంలోకి దిగాడు అనే ఒకనొక ఇది తెలుస్తోంది. అది దాని మీద కొన్ని తర్జన భర్జనలు, కామెంట్లు, సెటైర్లు అనిపిస్తున్నాయి. గతంలో ఆయన ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే నాదెండ్ల మనోహర్ రావడం, ఆ తర్వాత పార్టీ కార్యకర్తలతో ఆహా ఓహో అని చెప్పేసి పార్టీ కార్యాలయం వరకు వెళ్ళడం, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ నడుస్తుంది. నాదెండ్ల మనోహర్ ప్రోటోకాల్ లేదు, జనసేన కార్యకర్తలు లేరు, వీళ్ళందరూ లేకుండా ఏం చేయబోతున్నాడు ఆయన అనే దాని మీద ఇప్పుడు ఒక పెద్ద డిస్కషన్ జరుగుతోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకున్న ప్రధానమైన సమస్య రేపు ఫ్రీ సింబల్ అయిపోయింది. ఏది? గ్లాసు. పాపం అప్పటికి తన తాజా పోస్టర్లో ఆయన గ్లాస్ ఇట ఊపినా కానీ, పోస్టర్లో దాన్ని హైలైట్ చేసినా కానీ ఈసీ ఏం చేసిందంటే పెద్ద దెబ్బ కొట్టింది. రెండో సమస్య, ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో ఎలా నిలబడాలి, వాటి యొక్క సిచ్యువేషన్ ఏంటి, మనం ఆయా స్థానాల్లో నిలబడితే గెలవగలమా? గతంలో గాజువాక, భీమవరంలో స్వయాన తానే నిలబడితే ఓడిపోయాం. అంటే వైజాగ్లో, ఇటు గోదావరి జిల్లాల్లో మన పార్టీ ఉందని నమ్మిన ఒక భ్రమలన్నీ పటాపంచలైపోయినాయి. ఇప్పటికీ అది పికప్ అయిందా లేదా? బీజేపీ పాత్ర ఎంత? మనము పొత్తులో ఉంటే ఎన్ని సీట్లు అడగాలి, ఎన్ని స్థానాల్లో గెలుస్తాం, ఏ ఏ ప్రాంతాల్లో మనం బలంగా ఉందాం, నెల్లూరులో వాళ్ళెవరో కాబోయే ముఖ్యమంత్రిని ఒక శిలాఫలకం వేశారు కదా, నెల్లూరులో మన పికప్ ఎంత? రాయలసీమ మన అన్న తిరుపతిలో గెలిచాడు కదా, తిరుపతిలో మనం వేస్తే పోటీ చేస్తే గెలవగలమా? మన బలిజ ఓటు బ్యాంకు అక్కడ ఏమైనా రాణించే పరిస్థితి ఉందా? మనకు ఓటు వేసే సిచ్యువేషన్ ఉందా? ఇలాంటి వాటన్నిటి మీద ఆయన తర్జన భర్జన పడుతూ ఎలాంటి పొలిటికల్ యాక్టివిటీ కమిటీలని, లేకపోతే నాదెండ్ల మనోహర్ లాంటి రాజకీయ అనుభవజ్ఞుల్ని వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టి సొంతంగా స్వయంగా తన గర్ల్ ఫ్రెండ్ నాలుగో గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేవాడు ఎలా సమాహితమై వెళ్తాడో అలా వెళ్తున్నట్టుగా సమాచారం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ రోజున బీజేపీ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు పొందాలి, టీడీపీ నుంచి ఎలాంటి పొత్తు ప్రతిఫలాన్ని పొందాలి అన్న ఒక కోణంలో కొందరు డిస్కషన్ చేస్తున్నారు. అయితే టీడీపీ నుంచి ఆయనకి వినిపిస్తున్న వాయిస్ ఏంటి అంటే, కొన్ని పత్రికల్లో టీడీపీ లీకేజీలుగా వచ్చిన దాన్ని బట్టి చూస్తే ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకతని, ఓటు బ్యాంకుని సొంతం చేసుకోవాలి అంటే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా పోటీ చేయాలి. అయితే బీజేపీ సైలెంట్ మోడ్లో ఉండాలి. అంటే ఇటువైపు సైడ్ వచ్చేసి వాళ్ళిద్దరిని గేమ్ని, వాళ్ళిద్దరూ చేసే సంసారాన్ని, పొత్తు సంసారాన్ని అలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి, ఒక డాక్టర్ లాగా అబ్జర్వ్ చేసి దానిలోంచి బిడ్డను బయటికి తీయాలి, అధికారం అనే బిడ్డను బయటికి తీయాలి. అందుకు బీజేపీ ఏం చేయాలంటే డాక్టర్ పాత్ర పోషించాలంటే ఆటలో లేకుండా కేవలం బయట ఉండి ఒక నాన్ ప్లేయింగ్ కెప్టెన్సీని నిర్వహించాలి బీజేపీ అనేది టీడీపీ నుంచి ఇస్తున్న సిగ్నల్. ఇది జరుగుతుందా? ఎందుకంటే సోము వీర్రాజు అనేవాడు కానీ, జీవీఎల్ లేకపోతే ఆయన ఎంపీ ఉన్నాడు, ఆయన కానీ రాజ్యసభ ఎంపీ, వాళ్ళు ఏమంటున్నారంటే పొత్తు సంబంధించి కేంద్ర అధిష్టానం ఏం తీసుకుంటుందో ఆ అధిష్టానం తీసుకుంటున్న ఒకనొక నిర్ణయాన్ని బట్టి మేము వెళ్తాం తప్ప పవన్ కళ్యాణ్ ఆశించినట్టుగా జరగదు, ఎవరినైనా సరే మెడ వంచి ఒప్పిస్తామని పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్. దాన్నే బీజేపీ వాళ్ళని అడిగితే అలాంటిది ఉండనే ఉండదు, మా అధిష్టానం ఏం చెప్తే అదింటాం తప్ప పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితులు మా అధిష్టానం కాదు అనేది బీజేపీ ఇచ్చే వాయిస్. దానితో సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఈ స్థానాల్లో మేము గెలిచేస్తాం అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇంకో బీజేపీ లీడర్ అయిన ఐవైఆర్ కృష్ణారావు లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, బీజేపీ జనసేన అర్బన్లో గట్టి పట్టున్న ఓటు బ్యాంక్ ఉంది, 40 నుంచి 40 స్థానాల్లో మేము ప్రభావవంతంగా ఉండబోతున్నాము, మేమిద్దరంగా జతగడితే ఈ 40 స్థానాల్లో చాలా వరకు సగానికి సగం వరకు మేము గెలిచేస్తాము అన్న ధోరణిలో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ చూస్తే టీడీపీ నుంచి వస్తున్న లీకేజీలను బట్టి చూస్తే ఏమవుతుంది అంటే, బీజేపీ సైలెంట్ మోడ్లో ఉండాలి, టీడీపీ జనసేన పోటీ చేయాలి,
జనసేన పోటీ చేసిన దగ్గర టీడీపీ సపోర్ట్ చేస్తుంది, టీడీపీ పోటీ చేసిన దగ్గర జనసేన సపోర్ట్ చేస్తుంది. ఈ సపోర్ట్ గేమ్లో బీజేపీ సైలెంట్ మోడ్లోకి వెళ్తే రేపు వచ్చే రోజుల్లో అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ సీట్లు ఏమన్నా ఇచ్చి మంత్రి వర్గంలో 2-3 విభాగాలనిచ్చి శాఖలనిచ్చి మేము గౌరవిస్తామన్న ధోరణిలో మాట్లాడుతుంది. వీటన్నిటి వెనక మనోహర్ లాంటి వాళ్ళు ఉన్నా కానీ ఆ రహస్యాలు కూడా ఎక్కడ లీకేజ్ అయిపోతాయో అన్న ధోరణిలో పవన్ కళ్యాణ్ సంచరిస్తున్నట్టు ఈ సంచారం వెనక ఉన్న రహస్యం ఇదే అని చెప్పేసి చాలామంది మాట్లాడుకున్నారు. అయినా ఇక్కడ ఫైనల్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ రేపు 22 సీట్లో 30 సీట్లో జనసేన టీడీపీ నుంచి తీసుకున్న 2-3 ఎంపీ స్థానాలను తీసుకున్న ఫ్రీ సింబల్ అయింది ఏది గ్లాస్ గుర్తు. ఈ ఫ్రీ సింబల్ అంటే ఏది పడితే అది ఇస్తారు రేపటి రోజున గుర్తులు. ఆ గుర్తుని ఆయన అభిమానులు కావచ్చు ఆయనకున్న 2-3% ఓహో గట్టిగా మాట్లాడుకుంటే అది పెరిగింది 7% 10% అయిందనుకున్నాం. వాళ్ళైనా సరే ఏ గుర్తుకి వెయ్యాలనేది రేపు అతిపెద్ద టాస్క్ పవన్ కళ్యాణ్ ముందు. వీటన్నిటి నుంచి పవన్ కళ్యాణ్ ఎలా బయటపడతాడు, ఈ రహస్య మంతనాలు వర్కౌట్ అవుతాయా లేకపోతే కావా, బీజేపీ వీళ్ళు అనుకున్నట్టుగా ఎల్లో మీడియా ద్వారా టీడీపీ ఏం చెప్తుందంటే వీళ్ళిద్దరూ కలిసి గేమ్ ఆడతారు, నువ్వు ఒక ఎంపైర్ పాత్ర పోషించు లేకపోతే నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా ఉండు అని చెప్తూ ఉంది. దీని ప్రకారం బీజేపీ సైలెంట్గా ఉంటుందా లేకపోతే దొబ్బేయండి మా పని మేము చూసుకుంటాం, ఎందుకంటే మీరు వస్తే వచ్చినట్టు రాకపోతే మేము సొంతంగా మేము పోటీ చేసి మేము చేయాల్సింది చేస్తామని అన్నప్పుడు మరి ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఇక్కడ అర్బన్ ఓటింగ్లో ఆల్రెడీ అర్బన్లో వైసీపీ కొద్దిగా డల్గా ఉంటుంది, టీడీపీ కొద్దిగా పికప్లో ఉంటుంది. అర్బన్లో బీజేపీ ద్వారా కానీ ఓటు ఇక్కడ కానీ షేర్ అయింది చీలింది అంటే మళ్ళీ ఇది వైసీపీకి ప్లస్ కాబోతుంది. వీటన్నిటిని బట్టి చూస్తుంటే ఈ రహస్య మంతనాలు జనసేన అధినేత చేస్తున్న సేనాని చేస్తున్న రహస్య మంతనాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, వీటి వెనుకున్న మర్మం ఏంటి, వీటి యొక్క రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఒక సస్పెన్స్గా మారింది. దట్స్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.